కురుక్షేత్ర మొదటి రోజు. కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలయ్యే ముందు రెండు సైన్యాలు యుద్ధభూమిలో ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. వేల కొలది రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఆకాశం యుద్ధపు భయంతో నిశ్శబ్దంగా ఉంది. పాండవుల సైన్యంలో ధనుంజయుడు తన రథంపై నిలబడి ఉన్నాడు. అతని రథసారథి జ్ఞానవంతుడైన కేశవుడు. ధనుంజయుడు తన బంధువులను, గురువులను చూసి మనసులో కలత చెందాడు. కేశవా, నా బంధువులతో నేను ఎలా పోరాడగలను? నా గురువులు, నా తాతలు, నా సోదరులు, వీరందరిపై నేను బాణాలు ఎలా సంధించగలను అని ధనుంజయుడు కేశవుణ్ణడిగాడు. అతని చేతులు వణికిపోయాయి, విల్లు జారిపోతున్నట్లు అనిపించింది. కేశవుడు ధనుంజయుణ్ణి ఓదార్చాడు. ధనుంజయ, ఇది ధర్మయుద్ధం. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆత్మకు చావులేదు, శరీరం మాత్రమే నశిస్తుంది అని బోధించాడు. కౌరవుల సైన్యంలో దుర్జయుడు తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తున్నాడు. అతని పక్కన వృద్ధుడైన దేవవ్రతుడు నిలబడి ఉన్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కేశవుడి మాటలతో ధనుంజయుడి మనసులో కొంత స్పష్టత వచ్చింది. తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అతను సిద్ధమయ్యాడు. యుద్ధం మొదలుపెట్టడానికి సంకేతం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడు దేవవ్రతుడు తన శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వని ఆకాశమంతటా ప్రతిధ్వనించింది. యుద్ధానికి అధికారికంగా సంకేతమిచ్చింది. దేవవ్రతుడి శంఖారావం వినగానే రెండు సైన్యాలలోని యోధులు తమ శంఖాలను, డప్పులను మోగించారు. యుద్ధభూమి మొత్తం భయంకరమైన శబ్దాలతో నిండిపోయింది. మొదటి రోజు యుద్ధం మొదలైంది. బాణాలు ఆకాశంలో మేఘాల్లా కమ్ముకున్నాయి. రథాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఖడ్గాల చప్పుడు మారుమోగింది. సూర్యుడు అస్తమించే సమయానికి యుద్ధభూమి రక్తంతో తడిసిపోయింది. మొదటి రోజు యుద్ధం ముగిసింది, కాని పోరాటం ఇంకా మిగిలి ఉంది.